మత్తయి సువార్త 3 ఆ దినమందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, అరణ్యంలో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యేషయ ద్వారా చెప్పబడినవా ఇతడే. ఈ యోహాను ఒంటె రొమ్ము వస్త్రములు మొల చుట్టూ తోలు తట్టి ధరించుకొని వాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమును యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసమిచ్చు పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీరు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి చెప్పుట వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము పలుచుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకుంటూ తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కాలమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయనని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు ఇప్పటికీ కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనితో ఉత్తరమిచ్చెను. కనుక అతడలాగు కానిచ్చెను. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వల్లే దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆది యందు వాక్యం ఉండెను. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపించింది. అంటే ఆ దినములలో బాప్తిసం ఎవరిస్తున్నారంటే యోహాను ఇస్తున్నాడు బాప్తిసం అందరికీ. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యోహాను చెప్తున్నాడు, బాప్తిసం ఇస్తున్నాడు. సమీపించుండి మారు మనసు పొందుడి, యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడు. ప్రభువు వస్తున్నాడు, మార్గం సిద్ధపరచుడి. యేసయ్య వస్తున్నాడు, మీ మార్గాలు సిద్ధపరచండి మార్గం. ఆయన త్రోవలు సరళం చేయుడి, ఆయన త్రోవలు సరిచేయండి, ఆయన త్రోవలు సరిచేయండి. అరణ్యంలో కేక వేయి ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యేషయ ద్వారా చెప్పబడిన ఇతడే యోహాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.